మొన్నటి వరకు కార్పొరేషన్ చైర్మన్ ఉండి ఇప్పుడు అధికారంలో లేరు. ప్రజల కోసమే జీవించాలి, ప్రజల కోసమే పనిచేయాలని ఆలోచన రాజకీయాలకు వచ్చింది. ఈ మధ్యన వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎంట్రీ కావడం, తర్వాత మాజీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేయడం, ఇదంతా ఒక భాగం. అని ఇప్పుడు దాదాపుగా పార్టీ 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఉస్మాన్ షీట్లో పిహెచ్డీ చేస్తున్నటువంటి స్కాలర్స్గా మేము వాస్తవంగా రకరకాల భావజాలం ఉన్నామని యూనివర్సిటీలో ఉంటాం. కానీ తెలంగాణ రావాలని మాత్రం అందరి గుండెల్లో అప్పుడు అందరి భావన ఎట్లుండే మన యూపీ జాస్టర్లో అయితే కేసీఆర్ గెలవాలి. మరి అంత కష్టపడి తెలంగాణ కోసం నిరంతరం ప్రయత్నించిన వ్యక్తి కేసీఆర్ అయితే బంగారు తెలంగాణ తెస్తా అని చెప్పేసి 10 సంవత్సరాలు తెలంగాణని విధ్వంసం చేసి ఈరోజు బయటికి పోయిండు. ఆడ చూసినట్టయితే ఉన్న పైసలంతా నాకేసిండు. తర్వాత 7-8 లక్షల కోట్ల వరకు అప్పులు తెచ్చి ఈరోజు తెలంగాణని మొత్తం సర్వనాశనం చేసిండ్రు అని చెప్పేసి పొద్దుగాల నుంచి వింటున్నాం. మన జనాభా వాటా ఎంత దేశంలో? 2.5%. ఈ రాష్ట్రం యొక్క వాటా, ఆదాయంలో వాటా 5%. ఎంత గొప్పగా ఎదిగినట్టు ఇవెవరు కనపడతలేవా? మళ్ళీ బీఆర్ఎస్ కళలో కూడా రాదు అధికారంలోకి. ఒకవేళ వస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారా? ఎక్కడైతే జాతీయ పార్టీలు అధికారం రావాలని కోరుకుంటున్నాయో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్రాంతీయ పార్టీలు కిల్ చేస్తే మా ఆట మేము ఆడుకోవచ్చు. ఒకసారి నువ్వు ఒకసారి నేను వస్తాం. ప్రాంతీయ పార్టీలు ఉంటే మన ఆటలు చెల్లవనే ఆలోచనతోటి ఫస్ట్ ఏం చేయాలి? కేసీఆర్ కథం చేయాలి. ఇలా కావాల్సింది కేసీఆర్ కథం చేయాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 16 నెలలు ఉన్నాడు. 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యన కంపారిజన్ జరుగుతూ ఉంది. అయ్యో కేసీఆర్ ఉంటే రుణమాఫీ మంచిగా ఎదురవై. మేము గురుకులాలలో సన్నబియ్యం మిశ్రమం అంతా గర్వంగా చెప్పుకున్నారు కదా. మరి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్ ఈరోజు సన్నబియ్యం ఇస్తుంది. వాళ్ళు ఎంత గర్వంగా చెప్పుకోవాలి? పేదవాళ్ళకు సన్నబియ్యం ఇస్తున్న సంతోషం నీకు కాదంటే రేవంత్ రెడ్డి గారు నీకు ధన్యవాదాలు. రాష్ట్రంలో 17,000 రేషన్ షాపులు ఉన్నాయి. ఎన్నింటిలో ఓపెన్ చేసినావు? 7,000 ఓపెన్ చేసినావు. మరి ఇంకా 10,000 ఏం పాపం చేశారు? కేసీఆర్ కట్టిన ప్రగతి భవన్ ప్రజాభవన్ మధ్య రంగేసిన, ఎందుకంటే నేను పెయింటర్ కదా గతంలో. అయ్యో అప్పుడు కేసీఆర్ 500 కోట్లు కట్టిండు, 600 కోట్లు కట్టిండు, ఖర్చు చేసిండు, సెక్రటరీ కట్టిండని తిట్టినా తప్పైంది, చెప్పలు వేసుకుంటున్నా అదే సెక్రటరీ పరిపాలన చేస్తున్నా చెప్పు. ఆంధ్ర అధికారులు అందరిని తీసేస్తా, మీ తెలంగాణ వెలుగుదారు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి. ఆంధ్ర అధికారులు అందరినీ ఏరేస్తా, బీహార్ అంతం చేస్తా. అంజన్ కుమార్ ఎవరా? జితేందర్ ఎవరు? నీ డీజీపీ.